రాష్ట్రంలో డెంగీ వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 5,500కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. జూన్ నెలాఖరు వరకు 1,078 మందికి నిర్ధారణ కాగా గత 2 నెలల్లోనే 4,294 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5% పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి పైగా డెంగీ నిర్ధారణ కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు కాగా హైదరాబాద్లో 2,148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్లో 208 కేసులు నమోదైనట్టుగా వైద్యులు తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది 8,016 డెంగీ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది భారీగా కేసులు నమోదైనా డెంగీ మరణాలు లేవని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే డెంగీ వ్యాధే కాకుండా గన్యా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు గన్యా ఉందనే అనుమానంతో 2,673 నమూనాలు పరీక్షిస్తే అందులో 152 కేసులు పాజిటివిటీ వచ్చాయి. ఇంకేముంది, ఉన్న డెంగీ వ్యాధికే భయపడిపోతున్న ప్రజలు గన్యా కేసులు కూడా నమోదు కావడంతో వారి ఆందోళన అంతా ఇంతా కాదు. అడుగు బయట పెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు. అయితే ఈ గన్యా కేసులు అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే బయటపడుతున్నాయి. గత ఏడాది అధికారికంగా 43 గన్యా కేసులు నమోదయ్యాయి. కాగా జూలై నుంచి ఇప్పటి వరకు 1,42,78,723 నివాసాల్లో జ్వరం సర్వే చేసినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డెంగీ బాధిత చిన్నారులతో నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాల్లో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో ఏడాదిన్నర నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలుంటున్నారు. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదని, 2 రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్స్ను సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. డెంగీ కారణమయ్యే టైగర్ దోమ మంచినీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. దీంతో వర్షం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమవడంతో డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, బాగా కాచి చల్లార్చిన నీళ్లతో పాటు వేడివేడిగా ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో డెంగీ వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో చాలా భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,500కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, చూస్తున్నాం ఓవరాల్గా డెంగీ ఈసారి ఎంత స్థాయిలో విజృంభిస్తోందో, డెంగ్యూతో పాటు ఇటు గన్యా కూడా నమోదు కావడంతో ప్రజల ఆందోళన అయితే అంతా ఇంత కాదు. సో ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు, ఏ విధంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలోని డెంగీ వ్యాధి రోజు రోజు కూడా పూర్తిగా విజృంభిస్తుంది. పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా ఈ కేసులు భారీ మొత్తంలో అయితే పెరుగుతున్నాయి. ప్రస్తుతం 5,500 పైగా డెంగ్యూ కేసులు అయితే నమోదయ్యాయని అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా జూన్ నెలాఖరు వరకు కూడా 1,078 మందికి నిర్ధారణ కాగా గత 2 నెలల్లోనే 4,294 కేసులు అయితే నమోదైనాయి. దీంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5% పాజిటివ్ ఉంటుందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రతి నెల 200 నమూనాలను
పరిశీలిస్తే 13 మంది పైగా డెంగ్యూ నిర్ధారణ అవుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. అలాగే అనేక జిల్లాల్లోని 100కు పైగా కేసులు అయితే నమోదు కాగా, ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే సుమారు 2148, అలాగే కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, అలాగే మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్గిరిలో 356, నల్గొండలో 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్లో 208 కేసులు అయితే నమోదైనట్లయితే వైద్య శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందంటూ కూడా వైద్య శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. గత ఏడాదిలో 8016 డెంగ్యూ కేసులు నమోదు అవగా ఒకరైతే మృతి చెందినట్లయితే అధికారులు లెక్కలైతే చెప్తున్నాయి. ఈ ఏడాది కూడా భారీగా కేసులు నమోదయ్యి డెంగ్యూ మరణాలు లేవని చెప్పి కూడా వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధే కాకుండా గన్యా కేసులు కూడా పూర్తిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు కూడా గన్యా ఉందన్న అనుమానంతో 2673 నమూనాలను పరీక్షించగా అందులో 152 కేసులు అయితే ప్రస్తుతం పాజిటివ్ అయితే వచ్చింది. అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రజలు కూడా డెంగ్యూతో పాటు ఏదైతే ఈ గన్యా వ్యాధి కూడా సోకుతుందంటూ కూడా ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురవుతున్నారు. అలాగే మరొక పక్క డెంగ్యూ కేసులు కూడా అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాలో కూడా బయటపడుతున్నాయి. గత ఏడాది అధికారికంగా చూసుకున్నట్టయితే 43 గన్యా కేసులు అయితే నమోదయ్యాయి. కాగా జూలై నుంచి ఇప్పటి వరకు కూడా 1,42,78,723 నివాసాల్లో ముఖ్యంగా అధికారులు కూడా జ్వరం సర్వే కూడా చేసినట్లు కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే పేర్కొంది. డెంగ్యూ బాధితులతో చిన్నారులతో నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్తో సహా జిల్లాల ఆసుపత్రులు కూడా పూర్తిగా నిండిపోయినాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా బాధితుల్లో 7.5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలే ఉంటున్నారు కూడా. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగ్యూ అనుమానంతోనే పరీక్షలు అయితే చేయించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యులు సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. 2 రోజుల్లో జ్వరం తగ్గకపోతే కనుక వెంటనే డాక్టర్లు సంపాదించి ముఖ్యంగా వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలంటూ కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. డెంగ్యూ కారణమై టైగర్ దోమ నుంచి నీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో వర్షం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం కావడంతో డయేరియా అలాగే టైఫాయిడ్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని చేప కింద నీరులాగా అయితే డెంగ్యూ అయితే వ్యాపిస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని రోజులుగా కూడా భారీగా అయితే డెంగ్యూ కేసులు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5,500 పైగా డెంగ్యూ కేసులు అయితే నమోదైనాయి. అలాగే మరొక పక్క ఇప్పుడు వర్షాకాలం కావడంతో కూడా ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షపు నీరులో నిల్వ ఉండడంతో కూడా దోమలు ఎక్కువగా ఇంటి లోపలికి చొరబడి వాటిని అయితే మనుషులు కుట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఇంటికి సంబంధించిన తెరలు వేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఒకవేళ 2 రోజులు జ్వరం ఉంటే కనుక ఇమీడియట్ గా డాక్టర్ సంప్రదించి ముఖ్యంగా ఏదైతే పరీక్షలు కూడా చేయించుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు డెంగ్యూ కేసులు పూర్తిగా విజృంభిస్తుండడంతో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ కుమార్.